అందువల్ల లేచి నిలబడి కొన్ని నిమిషాలు మన దేవుని స్తుతించి ప్రభుని ఆరాధన చేసి అందరూ కలిసి అందరూ చేతుల పైకెత్తి కొన్ని నిమిషాలు మన దేవుడైన యేసుని మహిమపరిచి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. బిగ్గరగా గత వారం నుండి ఈ వారం వరకు నాయన నీ కృపలో నీ దయగల రెక్కల్లో నన్ను మమ్మల్ని అందరినీ కాపాడమయ్యా. నీకు స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి నోరు కలిసి ప్రభునామానికి రిమెంబర్ హిస్ బెనిఫిట్స్. ఆయన చేసిన మేలులు ఉపకారాలు అన్నీ తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా. అటు చూడు, కళ్ళు మూసుకొని చేతులు రెండు పైకెత్తి దేవా నీకు వందనాలయ్యా. మిమ్మల్ని స్తుతించే ధన్యత నాకు ఇచ్చావు, మిమ్మల్ని కనపరిచే గొప్ప సమయాన్ని నాకు ఇచ్చావు నాయన అని ప్రతి ఒక్కరు హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచిదివయ్యా. కంటి పాప వాలే కాచి కరుణతో నడిపిదివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచిదివయ్యా. కంటి పాప వాలే కాచి కరుణతో నడిపిదివయ్యా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడు, నిన్నే నమ్మితిని నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడు, నిన్నే నమ్మితిని నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంది, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవుని. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంది, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవయ్యా. ఆరాధన ఎలోహిం ఆరాధన, ఆరాధన
పోలిన వారెవరు, నేను చేయు దేవుడను, నిన్నే నమ్మితి నాడే. నిన్ను పోలిన వారెవరు, నేను చేయు దేవుడను, నిన్నే నమ్మితి నాడే. హల్లెలూయా. నీ వంటి వారు ఎవరున్నాయా? నిన్ను పోలిన వారు ఎవరున్నాయా? వేలుపులలో మహనీయుడు నాయనా. ఓ స్తుతులు బట్టి యోగ్యుడు నాయనా, అర్హుడు నాయనా. అందరూ చేతులు ఎత్తి కొన్ని నిమిషాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. నోరు తెరిచి ప్రభు నామాన్ని కనపడదాం. కన్నీటితో ప్రభు నాయన నాయన ఏ పాటి వాళ్ళు ప్రభు, ఏ యోగ్యత నాకు లేదు. గట్టిగా కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నోరు తెచ్చి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. గట్టిగా స్తుతులు చెప్పండి. గట్టిగా నోరు తెచ్చి కొంచెం గట్టిగా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. నోటి నిండా స్తుతులు, నోటి నిండా స్తుతులు. ప్రైజ్ ద లార్డ్. నీ నోరు బాగుగా తెరుము, నేను దానిని నింపేదనంటున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. నోటిని బాగా తెరిస్తే నింపుతాడంట. ఈ రాత్రి మనం అందరం కలిసి కొన్ని నిమిషాలు దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. మహిమ నీకే, ఘనత నీకే, ఓ ప్రభావం నీకే నాయన. యోగ్యుడు నాయన, యోగ్యుడు నాయన, అర్హుడు నాయన. నీకు స్తోత్రం 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 నాయన. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించి మా మనసులో కదలండి నాయన. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమాస్వరూపి నీవై ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమాస్వరూపి నీవై ఆరాధింతును నిన్నే. అందరూ దగ్గరగా ప్రైజ్ ది లార్డ్. ముద్దు పెట్టుకుంటున్నాడు. ఏమి ఇచ్చి మీరు నమ్మ తెచ్చగలం ప్రభు. కృతజ్ఞత స్తుతులు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. దగ్గరగా యేసు నామానికి మహిమ కలుగునుగాక. యేసు నామానికి మహిమ కలుగునుగాక. యేసు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్ 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 ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు ప్రభా. నేను అక్టోబర్ నెలలో ప్రభా నాయన 2వ శుక్రవారంలో మమ్మల్ని ప్రవేశపెట్టాను ప్రభా. నీకు వందనాలు తండ్రి. నాయన ఈ దినాన్ని చూడడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. స్థలం అనేది, సమయం లేదు, మేము నీ వారం నాయన ఇలా స్తుతించే ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. ఈ దినము నాయన సజీవులుగా మమ్మల్ని ఉంచావు. నీకు వందనాలు స్తుతులు తండ్రి ప్రభా. చిన్న మందని జ్ఞాపకం చేసుకోండి. చిన్న మంద భయపడొద్దని సెలవించావు. నీకు వందనాలు. ఈ రాత్రి మీరు మా అందరి మీద మీ ఆత్మను కృమరించండి ప్రభా. నీకు వందనాలు.
వచ్చిన వారందరినీ పేరు పేరున దీవించండి. రాలేని వారిని ఆయన క్షమించండి. నాయన వారికి ఆసక్తిని పుట్టించు తండ్రి. ప్రభా నీ సన్నిధి పట్ల శ్రద్ధను దయచే ప్రభు. ఆయన ఉద్యోగాన్ని వారికి దయచేయండి ప్రభు. ఇంతవరకు సహాయం చేశారు. కరెంటును, మైక్ను, యాంప్లిఫైర్, సౌండ్ సిస్టమ్, నన్ను మమ్మల్ని అందరినీ మీ స్వాధీనం ఉంచుకోండి. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువుని యేసయ్య నామంలో సమర్పించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. కొంచెం ముందుకు వచ్చండి. దేవునికి స్తోత్రం. వినరా మీ అందరికీ ప్రభువుని యేసయ్య నామంలో వందనాలు. మీ మధ్యలో ఉండడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి గంగమ్మ లడ్డీలు కూడా ఇటు వచ్చాయి. మీతో పాటు ఇలా దేవుని స్తుతించే గొప్ప ధన్యతను, కృపను ప్రభు ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. అంత హెల్ప్ చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా చెప్పండి, గట్టిగా. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదామా? 52:8 నేనైతే కీర్తన 52:8 నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ మాట 52వ అధ్యాయంలో పైన చిన్న అక్షరంతో రాయబడింది దావీదు రచించిన దైవ ధ్యానం. దావీదు ఈ 52వ కీర్తన రాస్తూ ఉన్నప్పుడు దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు ఎదోమీయుడైన దోయేగు సౌలు యొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు పిల్లల సౌలు భయంకరంగా దావీదుని తరుముతున్న దినాలని, దొరికితే చంపేద్దామని దావీదుని మటస్ చేద్దామని సౌలు చేయని ప్రయత్నం లేదు. పిల్లల దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవరు? ఆయన మన పక్షం ఉండగా ఎవడు మనల్ని టచ్ చేయలేడంటండి. హల్లెలూయా. అందుకని ఆల్వేస్ మనం ఆయన మనతో ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ దావీదు అంటున్నాడు మాట్లాడుతూ, మీరందరూ ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే దేవుని మందిరంలో గంగమ్మ అలా చూస్తున్నాడు. ఇటు చూడు, నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉన్నాను? ఎండిపోయిన క్రిస్మస్ చెట్లేగా. వచ్చేస్తుంది క్రిస్మస్ త్వరలోనే, ఇంకొక నెల మధ్యలో ఉంది, నవంబర్ వచ్చేస్తుంది. ఇంకా ఎక్కడ చూసినా ఎండిపోయిన క్రిస్మస్ చెట్లే. ఒక 6 రోజులు పచ్చగా ఉంటాయి. తర్వాత నేనైతే ఎండిపోయిన క్రిస్మస్ చెట్లగా లేను. ఎలా ఉన్నాను? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఓకే, పచ్చదనం దేనికి సూచన? పచ్చదనం దేనికి సాదృశ్యం? జీవానికి కదా. బ్రతికున్న నేను మనకి దేవుని కృపల్లో మనకి కొబ్బరి చెట్లు వేసాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొబ్బరి చెట్లు వేసిన దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి అవి ఎలా నేను చూస్తున్నాను. నేను ఎప్పటికప్పుడు పచ్చదనం ఉందా లేదో చూస్తున్నాను. పచ్చగా ఉందంటే అర్థం ఏంటి? బ్రతికి ఉందని, జీవం కలిగి ఉందని అర్థం. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను తనను తాను పోల్చుకుంటున్నాడు ఒలీవ చెట్టుతో, పచ్చగా ఉన్న ఒలీవ చెట్టుతో. నేను జీవము కలిగి ఉన్నాను, నేను బ్రతికి ఉన్నాను. ఇప్పుడు ఈ దినాల్లో మనం చూస్తే క్రైస్తవులు 2 రకాలు. ఒకటి జీవం కలిగిన క్రైస్తవులు, చచ్చిన క్రైస్తవులు. పచ్చగా ఉన్న క్రైస్తవులు అంటే లైఫ్ కలిగిన వాళ్ళు, ఆత్మలో చచ్చిన వాళ్ళు. ఈ 2. అందుకే ప్రభు అంటాడు కదా, మృతులను పాతి పెట్టుకొని నువ్వు వచ్చి నన్ను వెంబడించు. మృతులు ఎవరు? ఇంకో మృతులు ఎవరు? ఇంకో మృతులు అంటే చచ్చిపోలేరు. ఫస్ట్ చెప్పిన మృతులు ఎవరంటే ఆత్మలో చచ్చినారు. ఇది నాలో దేవుని బిడ్డలమైన మనం ఆత్మలో బ్రతికి ఉండాలి, జీవాన్ని కలిగి ఉండాలి. ప్రభు అక్కడ దినాల్లో మనం చచ్చిపోయిన క్రైస్తవుల్లా ఉండకూడదు, కానీ
బ్రతికి ఉన్న క్రైస్తవులుగా ఉండాలి. అందుకే ప్రభు ప్రకటన గ్రంథంలో సార్దీస్ సంఘంతో ప్రభు ఏమంటారండి? చూడండి, సార్దీస్ సంఘంతో రెవల్యూషన్ ప్రకటన గ్రంథము మీ దేవుని వాక్యం 3వ అధ్యాయం మొదట వచ్చిన చూడండి. ప్రకటన 3:1 చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివే. జీవించుచున్నానన్న పేరు ఉందంట కానీ లోపల ఏం లేదంట. మాట్లాడలేదు మీరు. పేరైతే ఉందంట, జీవించుచున్నామని పేరైతే ఉంది కానీ లోపల ఏం లేదంట, జీవం లేదంట. చచ్చిన స్థితి. మీలో ఎవరైనా తాజ్మహల్ చూసారా? తాజ్మహల్ చూసి వచ్చారు. బొమ్మలో తాజ్మహల్ చూసారు కదా? చూసారు. నిజంగా తాజ్మహల్ దగ్గరికి వెళ్ళారా? అవును లేదా? నేను వెళ్ళాను సార్. మీరు వెళ్ళారండి? ఆగ్రా అటెండ్. తాజ్మహల్ యొక్క స్పెషాలిటీ ఏంటి? ప్రపంచ వింతల్లో ఒకటి. 8వ వింత అనుకుంటా. 7దో 8దో మొత్తానికి వింత. ఎంత అందంగా ఉంటుంది, అంత పాలనైతే కట్టారు. ఇప్పుడు బయటికి చాలా బాగుంటుంది కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఏముంది తెలుసా? అది ఏంటో తెలుసా? అది సమాధి. షాజహాన్ యొక్క భార్య యొక్క సమాధి. బయటికి మాత్రం బాగానే ఉంది, కలకలకలాడుతుంది. మరి ఆ అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినా లేకపోతే యూకే నుంచి ఎవరు పెద్దలు ఎవరు వచ్చినా సరే తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీయించుకుంటారు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే అంత సమాధి. డెత్ ఉంది అక్కడ, మరణం ఉంది, మరణపు వాసన ఉంది లోపల. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం బయటికి బాగానే కనబడుతున్నాం కానీ అంతరంగంలో జీవం ఉన్నదా? అంతరంగంలో మనం పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉన్నాం. సార్దీస్ సంఘంతో ప్రభు మాట్లాడుతున్నారు, నువ్వు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే, చచ్చిపోయావు. సంఘంతో ప్రభు అంటాడు, నువ్వు చచ్చిపోయావు, నువ్వు నీలో జీవము లేదు అంటున్నాడు ప్రభు. సార్దీస్ అంటే అర్థం ఏంటో తెలుసండి? చివరి వరకు బ్రతికి ఉండే ఒక జీవం అంటాడు సార్దీస్ అంటే. చివరి వరకు ఇట్ రిమైన్స్ అన్నమాట ఇంగ్లీష్లో. ఏమిటంట? విచ్ రిమైన్స్ అంటే ఎప్పటికీ చచ్చిపోదు. సార్దీస్ అంటే అర్థం ఏంటంటే ఎప్పటికీ బతికుంటుంది. కొన్నిసార్లు అంటారు కదా, ఎంత కొట్టినా చాలా అంటారు చూసారా, అలాగా అసలు బ్రతికి ఉంటుంది. ఎంత కొట్టినా బ్రతికి ఉంటుంది అంటారు. దాని అర్థం అది రిమైన్స్. సార్దీస్ అంటే పేరు మాత్రం బ్రతికి జీవం కలిగినట్టుగా ఉంది కానీ ఆ క్రియలు వారి పరిస్థితులు మాత్రం చచ్చిపోయినట్టుగా ఉంది. అలా మనం అనకూడదు ఈ దినాల్లో. ఎస్పెషలీ ప్రభు రాకడ దినాల్లో మనం బ్రతికి ఉండాలి, సజీవులుగా ఉండాలి, లేకపోతే జీవము కలిగిన వారుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 12:24 ఒక మాట మనకి కనబడుతుంది. మనం బ్రతికి ఉండాలంటే, జీవం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను 12:24 గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగా ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చూడండి, ఒక గోధుమ గింజ భూమిలో పడినప్పుడు అందరు నామం చూడండి, హల్లెలూయా. గోధుమ గింజ భూమిలో పడితేనంట అది విస్తారంగా ఫలించాలంటే అది చచ్చిపోవాలంట. ఇప్పుడు మీకు చిన్న టెక్నిక్ చెప్తాను ఈ రాత్రి. అయితే ఎక్కువ లోతుగా తీసుకెళ్ళి అలా పై కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మనం బ్రతికి మనం జీవం కలిగి ఉండాలంటే అంట ఒక విషయంలో మనం చచ్చిపోవాలంట. దేవులో చచ్చిపోవాలంటే పాపములో చచ్చిపోతానంట ఆత్మలో బ్రతుకుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. పాపములో దేవునికి ఇష్టం కాని విషయాల్లో శరీర సంబంధమైన క్రియల్లో మనం చచ్చిపోతే, చిన్నముషివాడలో మనకి ఒక సంఘం ఎప్పుడు ఉంది, ఇంతకుముందు దానికి ఒక నాయకుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు నేను చెప్పను, సోషల్ మీడియాలో వెళ్తుంది కాబట్టి. ఆయన జేడి మోజెస్ గారు, రూతమ్మ గారు అంత ఆత్మీయ జీవితంలో అంత ఉన్నత స్థితిలో ముందు నుంచి ఉన్నవాడు. ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి, ఆయన మంచి సీనియర్ మోస్ట్ విశ్వాసం. అయితే ఒకరు నా జాగ్రత్తగా ఆలోచించాను. ఒకరోజు నేను ఆ ఇంటికి ప్రార్థన చేయడానికి గృహదర్శనకి వెళ్తే, నేను వెళ్ళేసరికి నేను వచ్చానన్న సంగతి ఆయన చూడలేదు. వాళ్ళ ఇంటి ముందు మామిడి చెట్టు ఎవడో కుర్రోడు మన ఆనందం ఎవడో 2 పొలు తెప్పుకొని పారిపోతుంటే ఆడిని ఎంటాడి ఆడిని కొట్టేసి రాళ్ళు విసిరేసి ఆయన బూతులు తిట్టేస్తున్నాడు. ఆ వెనకతలు నేనున్నాను. స్తోత్రం చెప్పండి గట్టి. ఎప్పుడు అడిగినా
జేడి మోజెస్ గారు అంటే మా పాస్టర్ గారి డాడీకి ఆత్మీయత అండి జేడి మోజెస్ గారు, రూతమ్మ గారు. అప్పటి నుంచి ఉన్నవాడు సీనియర్ మోస్ట్ విశ్వాసి. ఈ మామిడిగా తెప్పుకొని పారిపోతున్నాడని రాళ్ళతో కొట్టేసి అంటే బూతులు తిట్టేస్తున్నాడు. వెనకాతలు నేనున్నాను. నన్ను చూసి స్టన్ అయిపోయాడు. బాబు ఎప్పుడు వచ్చేవాడు, ఇటు పోయాడు తెలియదు. అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నా ప్రియులారా, ఈరోజు దేవుని బిడ్డలమైన మనం శరీర క్రియల్లో పాపంలో మనం చస్తే ఆత్మలో మనం జీవిస్తాము. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభువు మృతుల కోసం వస్తున్నాడా, సజీవుల కోసం వస్తున్నాడా? మన దేవుడు సజీవులకు దేవుడా, మృతులకు దేవుడా? గట్టి చెప్పండి, ఎవరి దేవుడు? సజీవులకు దేవుడు అండి. ఆయన రెండవ రాకడ సజీవుల కొరకు, ఆత్మలో సజీవంగా ఉన్న వారి కొరకు, జీవించుతున్న వారి కొరకు ఆయన వస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం లెట్ us చెక్ అవర్ సెల్ఫ్స్. మనం పరిశీలన చేసుకోవాలా, నేను బ్రతుకున్నానా, చచ్చిపోయిన ఆత్మలో. పిల్లల ఆత్మలో బ్రతకాలంటే శరీర మనం జీవిస్తాం. ఒకసారి దేవునికి వాక్యాన్ని పిల్లల మనం గమనిస్తే, మరి మనం కొన్నిట్లు మనం చంపినప్పుడు చూడండి, రోమిల్ రాయబడిన పత్రిక, కొలసి పత్రిక 3:5 చూడండి. కొలసి పత్రిక 3:5 చూడన్నారా? కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వములు, అపవిత్రతలు, కామాతురతలు, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏం చేయాలంట? చంపివేయుడి. రోమిల్ రాయబడిన పత్రిక 8:11 కూడా చూడండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల ఆత్మచేత శారీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. అందరూ చెప్పండి, ఆత్మచేత శారీర క్రియలు చంపిన యెడల జీవించెదరు. మనం జీవించాలంటే ఏం చేయాలంటే, శరీర క్రియలు ఏం చేయాలంట? చంపేయాలంట. చచ్చిన స్థితి, పాపంలో చచ్చిన స్థితిలోకి రావాలి. శరీర క్రియలు మన జీవితంలో ఉన్న వాటిని చంపాలి. అప్పుడు మనం జీవిస్తామంట. అప్పుడు పచ్చని ఒలివ చెట్టు వల్లే ఉంటామంట. పిల్లలు, మనం చంపవలసిన కొన్ని ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇశ్రాయేలీయులు అందరూ అరణ్య యాత్రలో అయిపోయిన తర్వాత పాలు తెరి ప్రవహించే దేశంలో ప్రవేశించారు. హల్లెలూయా. 40 సంవత్సరాల అరణ్యంలో నడిచిన తర్వాత కనాను దేశంలో ప్రవేశించారు. ఇలా ప్రవేశించగానే యెహోషువ ఇశ్రాయేలీయులతో ఏం చెప్పాడు తెలుసా? ఒకసారి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలోకి రండి. ఒకసారి మీరు ఎంటర్ అవుతున్నారు కానానులోకి, మీరు చెయ్యాల్సింది ఏడో తెలుసా? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలోకి రండి. 7వ అధ్యాయము 2వ వచనం చదువు. నీ దేవుడిని యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని ఏం చేయాలంట? హతము చేయవలను. నీవు వారిని హతము చేయవలను, ఇంకా నిర్మూలన చేయవలను. వారితో నువ్వు నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు. నీవు వారితో వియ్యం మందకూడదు. అంటే వారి బిడ్డలు, వారి కూతురు నువ్వు చేసుకోకూడదు. నీ కొడుకులకి వారి అబ్బాయిని, నీ కూతురుని వారికి వియ్యం పొందకూడదు. వారితో అనుజనులతో వియ్యం పొందకూడదు. ఇవ్వకూడదు. మళ్ళించింది. పిల్లల, వారితో మీరు వియ్యం పొందకూడదు, వారితో సహవాసం చేయకూడదు. మీరు కాలంలో ప్రవేశించగానే మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? వారిని హతము చేయాలి. దేవుని బిడ్డలమైన ఈ యొక్క లోకయాత్రలో రక్షణ పొందిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత పిల్లల, మరి కనానీయులను, హివ్వీయులను, హిత్తీయులను పిల్లల, మరి దేవుని వాక్యంలో లిస్ట్ ఉంది, దానిపైన లిస్ట్. హతము చేయవలను. వీరందరూ దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే శరీరానుసారమైన మనుషులకు సాదృశ్యంగా ఉన్నారు. వారితో మన సహవాసం చేయకూడదు. ఆ అనుభవాలను మనం హతము చేయాలి, రాసి పడకూడదు. అప్పుడు సార్ కూర్చో, ఇంకా ముందుగా దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా.
గట్టిగా హల్లెలూయా. కనానీయులు మనం ఏం చేయాలంట? హతము చేయవలను, నిర్మూలన చేయవలను. అప్పుడు మీరు కనాన దేశంలో చాలా హ్యాపీగా జీవిస్తారు. లేకపోతే వారు మీకు పక్కలో ఎలా తయారవుతారు? పల్లెములో తయారవుతారు. మీకు మనశ్శాంతి ఉండదు, మీకు నెమ్మది ఉండదు. వారితో ఉయ్యమందకూడదు, వారిని కనికరించకూడదు. మీరు అంటే మనుషులు చంపమని కాదు, ఇప్పుడు ఆ శరీర క్రియలను మనం చంపాలి. ఏవేవైతే శరీర క్రియలు మన జీవితంలో పనిచేస్తున్నాయి వాటిని చంపుకుంటూ, క్లియర్ చేసుకుంటూ, సరి చేసుకుంటూ. గలతీయులకు రాయబడిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తారు. గలతీయులకు రాయబడిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి గలతీ పత్రిక 2వ అధ్యాయం 20 వచ్చిన చదువు. నేను క్రీస్తుతో కూడా సిలువబడ్డాను. నేను క్రీస్తుతో కూడా ఏమైపోయాను? చెప్పండి. నేను క్రీస్తుతో కూడా ఏమైపోయాను? సిలువబడ్డానంటే ఏమైపోయాడు? నేను యేసు ప్రభుతో పాటు ఆ కలవరి కొండ మీద ఆయనతో పాటు నేను సిలువబడ్డాను. శరీర క్రియలు సిలువబడ్డాయి. దాని ఇచ్చలతో కూడా సిలువేసేశారు. చూడండి మాట. గలతీ 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 23-24 వచ్చింది. 23-24 లేదు. ఈ మాట జాగ్రత్తగా అనిపించింది. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను తోను దురాశలతోను ఏమేశారంట? సిలువేశారంట. క్రీస్తు యేసు సంబంధులు. అందరూ చెప్పండి. క్రీస్తు యేసు సంబంధులు. కొంచెం గట్టి మధ్యలో భోజనం చేశారా? ఉపవాసం ఉన్నారా? గట్టి చెప్పండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. క్రీస్తు యేసు సంబంధులు. చెప్పండి గట్టిగా. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దాని దురాశలను ఏం చేశారంట? సిలువ వేశారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాత్రి మనం చేయాల్సింది ఏంటంటే మన శరీరము, మన ఇచ్చలు, మన దురాశలు సిలువకేసి కొట్టాలంట. చంపేయాలంటే రాజీ పడకుండా, కనికర పడకుండా వాటిని చంపినప్పుడు మనం ఆత్మీయ జీవితంలో బ్రతుకుతాము. గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. నేను కాదు జీవించేది, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. మనం ఎప్పుడైతే క్రీస్తుతో పాటు సిలువ పడతామో యేసు ప్రభు మనలో జీవిస్తాడు. ఎలీషా అన్నది కాదు, లేకపోతే మన ఎవరో కాదు, క్రీస్తే మనలో జీవించాలా, యేసు ప్రభు మనలో జీవించాలా, అనేకుడికి కనబడాలా. ఈ రాత్రికాల సమయంలో 2 పనులు మనం చేయాలంటే చంపాలి, చావాలి. గట్టి హల్లెలూయా చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. చంపాలి, చావాలి. అప్పుడు ఏమవుతుంది? మనం క్రీస్తుతో కూడా ఏమవుతాం? బ్రతుకుతాము, జీవిస్తాము. ఆమె చెప్పండి గట్టిగా. మనం బ్రతికి ఉన్న వారంగా ఉండాలి ఈరోజు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరైతే ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉన్నాను? పచ్చని ఒలివ చెట్టు వల్ల. ఈరోజు మరి సంఘంలో ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో ఉండే నీవు, నేను, మనం అంతా పచ్చని ఒలివ చెట్టు వల్లే బ్రతికి ఉన్న వారి వల్లే ఉండాలి. చచ్చిన స్థితి మన జీవితంలో ఏది ఉండకూడదు. అందుకే దేవుని వాక్యం ఉంది, బొక్కవా అనే తైలంలో చచ్చిన ఏగలు పట్టడం వల్ల ఏమవుతుందంట? కొంప వస్తుందంట. చూడండి, ప్రసంగి గ్రంథం ఉందన్నమాట. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి 10:1 చూడండి. బొక్కవాని తైలంలో చచ్చిన ఏగల పొడుటి చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచితే జ్ఞానమును ఘనతయు తేలగొట్టును. బొక్కవాని తైలములో చచ్చిన ఏగలు పడటం వల్ల అంట. బొక్కవాని తైలం అంటే ఏంటండి చిన్నారా? బొక్కవాని తైలం అంటే పెర్ఫ్యూమ్. ముస్లిమ్స్ వాడతారు, మంచి పెర్ఫ్యూమ్స్ వాడతారు. నేను అరబ్ కంట్రీస్ వెళ్ళినప్పుడు పిల్లలు ముస్లిమ్స్ ఎవరి దగ్గరికి వెళ్ళినా అసలు వాసన మొత్తం మరి ఆ సెంట్లో బట్టలు ముంచి తేలుస్తారో నాకు తెలియదు. కానీ
మంచి ఖరీదైన పెర్ఫ్యూమ్స్, ₹1,00,000 విలువైన సెంట్స్ ఉన్నాయంటండి. ఆ సెంట్లోనట చచ్చిన ఏకంగా ఒకటి పడింది అనుకోండి, మొత్తం పాడైపోతుందంటే. ఇన్ని ₹1,00,000 విలువైన అసలు నథింగ్ పాడైపోతుందంట. అంతే చచ్చిన ఏక. చెప్పండి ఇది చచ్చిన. మన జీవితంలో కూడా బిడ్డగా మరి డెత్లీ కండిషన్, చచ్చిన స్థితి. ఆత్మలో చచ్చిన స్థితిలో మనం పాపంలో చావాలి, కానీ ఆత్మలో బ్రతికి ఉన్న వారిగా ఉండాలి. కొంచెం భక్తిహీనత మన ఆత్మ జీవితాన్ని పాడు చేస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం చంపేవారిగా ఉన్నాం. ఎప్పుడైతే మనం చంపుతామో కొన్ని, మనం జీవిస్తాం క్రీస్తున్నాం. నేను 1-2 మాటలు తప్ప మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ప్రియులారా, దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. 2వ సామెయేలు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ దావీదు గురించి ఒక మాట రాయబడింది. 2వ సామెయేలు గ్రంథము 1:1 చూడండి. దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చాడట. ఇంకో మాట మీకు చూపిస్తాను. 1 సామెయేలు 24:1 కూడా చూడండి ఒకసారి. ఈ రెండింటిలో లింక్ ఉంది. 1 సామెయేలు 24:1. సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని. చాలు పిల్లరా, ఇక్కడ సౌలు గురించి ఏం రాయబడిందంటే, సౌలు ఫిలిస్తీయులను తరుముట మానేశాడంట. ఫిలిస్తీన్లు మనం తరమాలి, ఫిలిస్తీన్లు మనం చంపాలి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ఏం చేశాడు? ఫిలిస్తీన్లు చెప్పండి, 1000 మంది ఫిలిస్తీన్లు ఒకేసారి చేశాడట. ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలును విడిపించుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఫిలిస్తీన్లు, అమాలేకీయులు, అమోరీలు, మోయాబీలు, మిద్యానీయులు, వీరంతా శత్రువులు. దేవునికి శత్రువు. వీరంతా శరీర సంబంధమైన మనుషులు. వారిని బ్రతకనివ్వకూడదు, వారిని చంపాలి. అప్పుడు మీరు క్షేమంగా ఉంటారు, అప్పుడు మీరు ప్రభువులో ఉంటారు, అప్పుడు మీరు ప్రభువులో అక్కడ ఎత్తపడతారు. ఈ సౌలు అంట ఫిలిస్తీన్ తరవడం మానేశాడండి. పాపాన్ని తరవడం మానేశాడు, పాపాన్ని చంపడం మానేశాడండి. ఏమైతే తెలుసు కదా మనకి ఒకరోజు పిల్లగా ఎవరైతే తరవడం మానేశాడో వాళ్ళ చేతుల్లో పడిపోయాడు, వాళ్ళ చేతులు దొరికిపోయాడు. ముండాన్ని వేరు చేశారు. ఆ ముండుని తీసుకెళ్ళి వారి దేవత గుడులు తగిలించారు. ఆ ముండాన్ని తలకాయ తీసుకుని తగిలించారు. అంత దారుణమైన పరిస్థితి ఉంది. మనం వారిని చంపకపోతే వారు మనం చంపుతారు. పాపాన్ని మనం ఉండనిస్తే, ఆ శేషాన్ని ఉండనిస్తే, పాపానితో రాజీ పడిపోతే, ఆ పర్వాలేదులే చిన్నదే కదా అనుకుంటే కొన్ని రోజులకి మన ఆత్మజీవితం పాడైపోతాయి. సౌలు పరిస్థితి అలాగైపోయింది. మరి దావీదు గురించి 1 సామెయేలు 1:1 మళ్ళీ చదవండి. ఏం చేశాడు దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చాడంట. దావీదు అమాలేకీయులను హతము చేసిన మాట దగ్గర ఇంగ్లీష్లో ఏమైందంటే, డేవిడ్ స్లాటర్ ది అమాలకైట్స్ అని రాయబడింది. స్లాటర్ అంటే ఏం చేశాడంట? భారీ ఎత్తున ఓచకొత కోసాడంటండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమాలేకీయులు దావీదు ఏం చేశాడు? ఓచకోత భారీ ఓచకోత కోసాడంట. ఈ స్లాటర్ వధించాడంట భయంకరంగా. అసలు రాజీ పడకుండా అమాలేకీయులను మనం చంపాలి, ఫిలిస్తీన్లు మనం చంపాలి. కాబట్టి దావీదు పిల్లల దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడయ్యాడు. దావీదు దేవునికి ఇష్టడైపోయాడు. ఈ లివ్స్ ఫర్ ఎవర్. ఈరోజు మనం ఆత్మలో బ్రతికి ఉండాలంటే, శరీర క్రియలను మనం హతమార్చే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతుంది. ఈరోజు అమాలేకీయులను మనం చంపుతున్నామా? నిర్గమకాండం 2:14. నిర్గమకాండం 2:14. మోషే అంట ఐగుప్తులు ఉన్నప్పుడు ఒకరోజు ఒక ఐగుప్తుడట హెబ్రీలతో పోరాడుతూ గొడవతుంటే ఈయనకి మధ్యలోకి వెళ్ళి ఆ ఐగుప్తిని ఏం చేశాడట మోషే? చంపేసి అక్కడ గుణపం పట్టుకొని, స్తోత్రం చెప్పండి గట్టిగా. గుణపం అంటే నాకు గుర్తు వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ గుణపమే దెబ్బ కొట్టిందండి. గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎట్లా ఫిలిస్తీన్ కొట్టి చెప్పి గుణపం తీసుకుని గోయితా వేసి పార్వాడు తీసుకుని పాతేసి ఏమి దేవుడు చేతులు కొడుతూ వెళ్ళిపోయాడండి. బిడ్డరా, ఆ తర్వాత
తర్వాత అదే టర్నింగ్ పాయింట్ అయింది. ఆ సబ్జెక్ట్ నుంచి మొదలైంది ఈయన పారిపోవడం, దేవుని సంకల్పంలోకి రావడం. ఇప్పుడు ఇక్కడ మోషే ఐగుప్తీని చంపాడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఫిలిస్తీన్ని, అమాలేకుల్ని, మోయాబీల్ని, అందరితో ఐగుప్తీలను కూడా చంపాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మోషే ఐగుప్తీని చంపాడు. ఐగుప్తులు అంటే శరీర సంబంధమైన మనుషులని మనం విన్నాం. దేవుని బిడ్డలు కనికరించలేదు వారు. ఐగుప్తుల ప్రియుల భయంకరమైన విగ్రహారాధన జరుగుతుంది. ఐగుప్తులు కులదేవత ఏంటి తెలుసా అండి? ఐగుప్తుల కులదేవత ఏంటి తెలుసా? ఎద్దు అంటే ఎద్దు, కాఫు. దాన్ని పూజిస్తారు. అదే ఆహారం అరణ్యంలో దాన్ని తయారు చేస్తారు. మీ బంగారం పట్టు తయారు చేస్తారు. ఇదే మిమ్మల్ని తీసుకొచ్చిన. అది ఆయన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గా మారింది. ఈరోజు దేవుని బిడ్డలు మనం చంపేవారిగా ఉండాలి. కొన్ని చంపాలి. ఏం చంపాలంట? యెహోషువ గ్రంథం 7:26. యెహోషువ గ్రంథం 7:26. త్వరగా కొన్ని మాటలు. వారిని రాళ్ళతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి అప్పుడు యెహోవా కోపము విడిచి మొల్లుకొనెను. అందులో చెప్పండి అప్పుడు, అందుకే చెప్పండి అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మొల్లుకొనెను. ఎంత కోపం వచ్చిందండి దేవునికి! కోపోద్రేకం వచ్చేసిందండి. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి, ఆకాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. వాడిని అలా ఉండనిచ్చారు వారి మధ్యలో. శాపగ్రస్తమైన దాన్ని, పిల్లల ఎరుకో పట్టణంలో ఉన్న శాపగ్రస్తమైన దాన్ని, బంగారాన్ని, వెండిని, వస్త్రాలు తెచ్చుకుని తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. శాపగ్రస్తమైనదే జిట్లో దాచుకున్నాడు. పిల్లల ఏమి తెలియనట్టుగా ఆర్మీలోకి వచ్చేసాడు, యుద్ధానికి వచ్చేసాడు. హాయ్ అని పట్టణం మీద ఓడిపోయారు. దేవునికి కోపోద్రేకం వచ్చింది. ఎంత ప్రయత్నం చేసినా సరే తెలియట్లేదు పిల్లల. అప్పుడు చీటీలు వేస్తే ఆకాను పేరు మీద, ఆకాను తండ్రి, ఆకాను తాత పేరు మీద వచ్చింది. ఆకాను పట్టుబడ్డాడు. ఏం చేయాలి వీడిని? ఆకాన్ని, తన భార్యని, బిడ్డల్ని, పశువుల్ని, ఆ డేరాని, ఆ వస్తువుల్ని ఏం చెయ్యాలి? మీరు చెప్పండి. చెప్పండి. యెహోషువ ప్లేస్లో మనం ఏం చేస్తాం? దేవుడా, ఆకాన్ని చంపేసి ఆ లాభం మొత్తం అంతా చంపేసి కాల్చేసి ఆ బంగారంలో వెండి వసడాయి నొక్కేస్తాం. అదేనా? నొక్కుడు పేరు ఉందా? పోనీ యెహోషువ ఏం చేశాడు తెలుసా? ఒకసారి చూడండి, పైన ఏం చేశాడు చూడండి. 24 వచ్చిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలు ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారాన్ని కూడా, బంగారపు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరాలు, చివరికి ఏ డేరాలో దాచాడో ఆ డేరా కూడా తీసుకొచ్చి వారికి కలిగిన సమస్తమును పట్టుకుని వచ్చి ఆకోరు లోయలోకి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి కాల్చి చంపేశారంటండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అప్పుడు యెహోవా దేవుడంట కోపోద్రేకమును విడిచిపెట్టి గట్టిగా పిలుస్తున్నాడు. దేవుడు కోపం వచ్చేస్తుంది దేవునికి. అప్పుడు ఓకే జాషువా, ఇప్పుడు నేను కోపాన్ని విడిచిపెట్టాను. అప్పుడు ఏమన్నాడు? 8:1 చూడండి. యెహోషువ 8:1. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకుని హాయి మీదకు పొమ్ము, చూడుము. నేను హాయి రాజును, అతని జనులు, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. గట్టి స్తోత్రం చెప్పాలి. నీవు ఎరుకోకు, రాజుకు ఏం చేసావో హాయి రాజు కూడా అదే చేస్తావు. నేను నీకు తోడు అంటాను, భయపడద్దు. ఈరోజు మన జీవితంలో ఆకాను మనం చంపాలి. ఆకాను అంటే దురాశ, ఆకాను అంటే వద్దు అని పనిచేసాడు. అవిధేయత ఆకాను కనపడుతుంది. ఆకానులో దేవుని భయము లేని స్థితి కనపడుతుంది. ఏమిటి? ప్రభు చెప్పాడు, ఎరుకో పట్టణం శాపగ్రస్తమైంది, అక్కడ ఏదో ముట్టుకోవద్దంటే లోపడాలి కదండి. దేవుని మాట నమ్మాలి కదండి. నేను తీసుకుంటే ఏమవుతులే. దేవుడితో చెలగాటమాడుతున్నాడు, దేవుని మాటతో చెలగాటమాడుతున్నాడు. పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చేసింది పిల్లరా. ఇలాంటి ఆకాను మన జీవితంలో ఉంటే ఈ రాత్రి
అవిధేయత, లేకపోతే శాపగ్రస్తమైనవి, దురాశ, లోకాశలు ఏవైనా మనలో ఉంటే వాటిని కొట్టి, రాళ్ళతో కొట్టి, చంపి, కాల్చివేస్తే దేవుడు అంటాడు, చూడు నేను నీకు తోడై ఉన్నాను, ఇదిగో ఆ హాయి పట్టణం నీకు ఇస్తాను, నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు అది నీకు ఇస్తాను, నువ్వు స్వాధీనం చేసుకుంటావు, నేను నీకు విజయం ఇస్తాను. ఈ రాత్రి మన జీవితంలో ఆకారం ఉన్నాడా? ఈరోజు మన జీవితంలో అమాలేకీయులు ఉన్నారా? ఈరోజు మన జీవితంలో ఐగుప్తీయులు ఉన్నారా? వారిని మనం ఏం చేయాలంట? చంపినప్పుడు మనం క్రీస్తుతో కూడా జీవిస్తామంటండి. హల్లెలూయా. అదే మనం చదివిన ఆ వాక్యం మళ్ళీ చదువు. రోమిలి రాయబడిన పత్రికలో, రోమిలి రాయబడిన పత్రిక ఇందాక మనం చదివాము ఆ మాట. రోమిలి రాయబడిన పత్రిక 8వ అధ్యాయము ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే జీవించి ఉండుట, బ్రతికి ఉండుట, జీవాన్ని కలిగి ఉండుట. అలాంటి వారి కొరకు ప్రభు వస్తున్నాడు. నువ్వు జీవించుచున్న వాళ్ళ పేరు మాత్రం ఉంటే మృతుడివే, ఆ సాధ్య సంఘం వలె మనకుంటే ప్రభు రాకళ్ళు ఎత్తబడవు, విడిచిపెట్టబడతాం. వి విల్ లెఫ్ట్ బిహైండ్, విడిచిపెట్టబడతాం. సంగమా, ఈరోజు మనం చంపవలసినవి చంపాలని, మనం క్రీస్తులో జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, మన జీవితంలో వాటిని మనం చంపినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. మనం జీవించిన వారిగా ఉండాలి, మనం బ్రతికి ఉన్న వారిగా ఉండాలి. మనం బ్రతికితే, మనం జీవించి ఉంటే, జీవం కలిగి ఉంటే దేవునికి మహిమ. ఆమేన్. రాత్రి నేను ఒక పాయింట్ మీకు చెప్పాను, లాజరు గురించి మీకు ఒక మాట చెప్పాను. లాజరు చచ్చిపోయినప్పుడు దేవునికి మహిమ వచ్చిందా? బ్రతికినప్పుడు దేవునికి మహిమ వచ్చిందా? చచ్చిపోయినప్పుడు. లాజరు డెడ్ బాడీ ఉంది, లోపల పెట్టేశారు. యేసుప్రభు వచ్చారు. మాతా మరియమ్మ చేసే పాదాల మీద పడి ఏడుస్తున్నారు. వారిని చూసి యేసుప్రభు కూడా ఏడుస్తున్నారు. అందరూ అయ్యో అయ్యో పాపం, అయ్యో పాపం, ఒకే తమ్ముడు చచ్చిపోయాడు, వాళ్ళకి ఆధారం లేదు అని సింపతి. పిల్లల ఆ ఏడుపు, బాధ, సింపతి దేవుని నామానికి మహిమ దగ్గర. అక్కడ అవిశ్వాసం కూడా ఉందండి. మార్తా జీవితంలో అవిశ్వాసం కూడా. ప్రభు అంటారు, ఈ బ్రతుకుతాడు నమ్ముతున్నావా? పునరుద్ధాన జీవం ప్రభు వీడు బ్రతుకుతాడు, కానీ ఎప్పుడు బ్రతుకుతాడు? పునరుద్ధానంలో బ్రతుకుతాడు, ఇప్పుడు కాదు. అవిశ్వాసం మార్తలో కనబడుతుంది. అక్కడ పరిస్థితి బాగాలేదు, దేవుని మహిమ రాలేదు. ఎప్పుడైతే సమాధి నుంచి బయటకు వచ్చాడో, బ్రతికాడో. అందరూ చెప్పండి, చచ్చిపోతే దేవునికి మహిమ కాదు, చచ్చిన స్థితిలో కూడా దేవునికి మహిమ కాదు. బ్రతికితే, మన ఆత్మ జీవితం వెలిగించబడితే, మనం బ్రతికిన ఆత్మీయ జీవితంలోకి వస్తే అప్పుడు దేవుని నామానికి మహిమ వస్తుంది. గట్టిగా హల్లెలూయా. ఈ మాట చూసుకుని మనం ప్రార్థన చేసుకున్నాం. లూకా సువార్త 15:24. అందరూ తిరిగాను. ఈ నా కుమారుడు చనిపోయి అంతటా వారు ఏం పొందారంట? తప్పుకోవాలి. నీటి ఈరోజు నామే పడ్డాడు అనుకుంటున్నావా? జాగ్రత్త కాలకి ఇట్లా అందరూ రావడం తప్పనుకోండి. తండ్రి దగ్గరికి వచ్చి ఏమన్నాడు? తండ్రి, నా వాటా నాకు అన్నాడా? నా ఆస్తి మొత్తం, నా బంగారం, నాకు ఏటెడ్ కావాలి మొత్తం అంతా ఇచ్చాడు. తండ్రి మొత్తం లెక్కేసి ఇచ్చాడు. అది పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూర దేశానికి వెళ్ళిపోయాడు. మరి బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఏ దేశానికి వెళ్ళిపోయాడు అంటే గెరాష్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అది రోమన్స్ ఒక 10 పట్టణాలు కట్టారు. అందులో గెరాష్ అనేది ఒక పట్టణం. ఆ పట్టణానికి నేను కూడా మేము వెళ్ళాం. అది రోమన్స్ ఆఫీసర్స్, ఆర్మీ ఆఫీసర్స్, సోల్జర్స్. ఆ దినాల్లో ఒక దీనార్ 3600 రూపాయలు అంటే. ఒక దీనార్ చాలా విలువ ఎక్కువ. ఎంత డబ్బు పట్టి దొరికితే పట్టుకుని వెళ్ళిపోయాడు. అక్కడ దుర్వ్యాపారం వల్ల ఆ ధనాన్ని అంతా ఏం చేశాడు? వేషంతో పాడు చేశాడు. తాగితనాలు అయిపోయింది. అప్పుడు తండ్రి అంటున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. ఆ దూరదేశం వెళ్ళిపోయి దుర్వ్యాపారంలో, వేషలతో, పాపంలో చచ్చిపోయాడు వాడు. ఎఫెసీయులు 2:1 రాయబడి ఉంటుంది, మీ పాపముల చేత, మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారిగా ఉంటుండగా. చచ్చిపోయిన పరిస్థితి, దేవునికి దూరం అయిపోయి చచ్చిపోయిన పరిస్థితి. మళ్ళా ప్రభు దగ్గరికి రావడం అంటే అది బ్రతికిన అనుభవం. స్తోత్రం చెప్పండి గట్టిగా. తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యా నాయన, నేను అనుకుంటున్నాడు
నా తండ్రి దగ్గర పనిచేసే కూలు మనకు కడుపు నిండా అన్నం దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది. అప్పుడు సంతోషపడసాగింది. గొప్ప జాయ్ వచ్చేస్తుంది. వాయిద్యాలు వినపడుతున్నాయి, పిల్లల గ్రోములు వినపడుతున్నాయి. పెద్ద కుమారుడు వచ్చాడు, అడుగుతున్నాడు, ఏంటది? నీ తమ్ముడు వచ్చాడయ్యా, చచ్చిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికాడయ్యా. గొప్ప సంతోషం. ఈరోజు మనం బ్రతికిన వారిగా ఉండాలి. ఈ రాత్రి నా మెసేజ్ అంశం ఏంటంటే, మనం చచ్చిన స్థితిలో ఉన్నామా, బ్రతికిన స్థితిలో ఉన్నామా? ఆత్మలో చచ్చిపోయామా, ఆత్మలో బ్రతికున్నామా? దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో ఎండిపోయినా క్రిస్మస్ చెట్లు ఉన్నాను. నాకు వినపడుతుంది, ఏంటి చెప్పండి? నేనైతే దేవుని మందిరంలో, అది మర్చిపోకూడదు. ఎక్కడంటే దేవుని మందిరంలో. ఆ దేవుని మందిరమే మనకు ఆశ్రయ దుర్గం. ఇది ఆమేన్. ఇది ఆశ్రయ క్షేత్రం. ఇది స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది రక్షణ కేంద్రం. ఇది స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మందిరంలో మనం రక్షించబడ్డాం, దీవించబడ్డాం, ఆశీర్వదించబడుతున్నాం. నేనైతే దేవుని మందిరంలో పచ్చగా ఉన్నాను, జీవము కలిగి ఉన్నాను. మనం అలా ఉండాలని రాత్రి ప్రభు ఆశపడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఎండు పరిస్థితిలో ఉంటే, ప్రభు నా మీద వర్షం కురిపించిన ఆయన, నా మీద మీ వర్షం కురిపించిన ఆత్మ వర్షం కురిపించిన ఆయన, నా లోనికి నీ జీవాన్ని పంపించిన ఆయన, నన్ను మరలా బ్రతికించిన ఆయన, నన్ను నిలవబెట్టిన ఆయన, నాలో ఎండిన స్థితి తీసేన ఆయన, నన్ను పచ్చని ఒలివ చెట్టు వలిచే ప్రభు అని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ మరి లేచి నిలబడతారో లేకపోతే మోకాల మీదకి వస్తారో, మీ ఇష్టం, మీకు ఎలాగా అనుకూలంగా అలాగా ఒక 5 నిమిషాలు ప్రార్థనలో వచ్చేద్దాం. పిల్లల దినాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి. ప్రభు రాకడి దినాల్లో మనం ఉన్నాం. మనం అందరం కూడా పిల్లల వచ్చే ఆదివారం, రాబోతున్న ఆదివారం ప్రభుత్వంలో మనం పాలు పొందబోతున్నాం. దానికి కంటే ముందు పిల్లలు మనం అందరూ చేతులు రెండు పైకెత్తి మనం అందరం కూడా ఒక 4 నిమిషాలు లేచి నిలబడి చేతులు రెండు పైకెత్తి, ప్రభువా ఈరోజు నాయన నన్ను బ్రతికిన అనుభవంలోకి నడిపించి, ప్రభువా నాలో చచ్చిన స్థితి ఉన్నది ప్రభు. తండ్రి చచ్చిన ఏగలు ఉన్నట్టుగా ఉన్నాయి, వాసన పడుతుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది ప్రభువా. నాయన సమాధిలో లాజరు ఉన్నట్టుగా ఉన్నాను ప్రభువా. దూరదేశంలో తప్పిపోయిన కుమారుడు ఉన్నట్టుగా ఉన్నాను ప్రభువా. నాయన నా పరిస్థితి, నాలో జీవము లేదు నాయన, నన్ను బ్రతికించు ప్రభు అని ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ప్రార్థన చేయండి.